చూడాలి. తమ్మారెడ్డి భరద్వాజ గారు ఈ మధ్య మనం చూసాం కేడి ది డెవిల్ అని కన్నడ సినిమాకు సంబంధించిన వివాదం. ఒక ఐటమ్ సాంగ్లో రాసిన సాహిత్యం అనేది మరీ ఎబ్బెట్టుగా ఉండడం, ఆ సాంగ్ని మన ప్రముఖ మన సింగర్ మంగ్లీ పాడటం, అది నేషనల్ వైడ్ ఇష్యూ అయిపోయింది. అంటే ఈ పాటల్లో ఈ బూత్ ప్రయోగాలపైన మళ్ళీ చర్చకు వచ్చింది. దీనిపై మీరేమంటారు? సో మనం అనేది ఏం లేదండి సార్, మనకి సెన్సార్ ఉంది సార్, సెన్సార్ అయిన పాటలే బయటకు వస్తాయండి. ఆ సాంగ్ సెన్సార్ అయిందంటే బూత్ లేదని వాళ్ళు ఫీల్ అయ్యారేమో. ఓకే, ఇప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చినాక, సెన్సార్ ఒప్పుకున్నాక దాని గురించి మనకు చర్చించేంత హక్కు లేదు. బట్ నైతికంగా ఏంటంటే తీసేవాళ్ళు చేయాలి. ఇప్పుడు మంగ్లీ పాట పాడింది తప్ప ఆవిడకి ఏం తెలుస్తుంది? సో రాసిన వాళ్ళకి నైతిక బాధ్యత ఉంది, సో మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంది వాళ్ళందరికీ, వాళ్ళు చూసుకోవాల్సింది. అది తప్పు అయ్యుండుంటే మరి సెన్సార్ ఒప్పుకుని ఉండేది కాదు కదా. సెన్సార్ ఒప్పుకుంది కాబట్టి అది కరెక్టేనేమో మనకు తెలియదు. ఆ భాష రాదు, నేను పాట ఏం లేదు నాకు. ఓకే, అంటే రాసిన వాడు కాకుండా పాడిన వాళ్ళపై పట్టడం అనేది ఎలాగా? అది ఏదో అంటే మంగ్లీ మనకు తెలుసు కాబట్టి మంగ్లీ మీద పూర్తి చేస్తాం, అంతకంటే ఉంది. ఇప్పుడు ఎవరు పాపులర్ అయితే వాళ్ళ మీద పడుతుంది ఏదైనా కానీ. అవును. సో ఈ అమ్మాయి పాపులర్ కాబట్టి ఈ అమ్మాయి మీద బయట ఉంటుంది. టోటల్గా ఆ ఇష్యూ నాకు తెలియదు. వివాదం అయిన తర్వాత మళ్ళీ సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా ఆ లైన్లు తొలగించమని చెప్పారు, తీసేసి ఉంటారు, తర్వాత తీసి ఉంటారు. బట్ ఏమైనా రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడో నా చిన్నప్పుడు మొహమ్మద్ రఫీ గారి పాట ఇప్పుడు 1960లోనో అప్పుడు కూడా కట్ చేశారు. ఓకే, చాలా ఉంటాయి. నేను ఒకసారి దొంగ రాసుకెళ్ళిన ఒక సినిమా తీసాను. అవును సార్, అవును. శ్రీకాంత్ హిట్ రిలీజ్ అయిపోయింది, నేను నడుస్తుంది. నాకు అప్పుడు ఆయన ప్రసాద్ గారు ఉండేవారు, సెన్సార్ ఆఫీసర్. నేను మెడ్రాస్లో ట్రంకాలు చేశారు. సార్ అందులో అదేదో సీన్ ఉంది, మన సెన్సార్లో వదిలేసాం సార్, తప్పలేదు అనుకున్నాను నేను, ఇప్పుడు జనంకి మాట్లాడుతున్నారు, కట్ చేస్తారా సార్ అని ఫోన్ చేశాడు. వెంటనే కట్ చేశా. ఓకే, అది సినిమాకి ఇబ్బంది లేనప్పుడు చేసేయచ్చండి. ఇప్పుడు అవతల మనం ఫీల్ అవ్వచ్చు మనం కరెక్ట్ అనుకుని, వాళ్ళ తర్వాత ప్రజలు ఎవరన్నా కొంతమంది కామెంట్ చేయొచ్చు, కామెంట్ చేస్తే మారుస్తారు. ఓకే, సో రాసే ముందు చూసుకోవాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను వాళ్ళ దగ్గరికి నేను దొంగ రాసుకలు చేసింది తప్పేమో, మరి అప్పుడు వాళ్ళు ప్రజలు నలుగురు మనుషులు అన్నారు తప్పేమో అనుకున్నప్పుడు దాన్ని మనం ఒబే చేయాలి. అంతే తప్ప దురుద్దేశంతో చేశారు ఇంకోటి చేశారని మనం అనుకుని ఆపాదించడం కరెక్ట్ కాదు. ఓకే, అంటే ఈ పాటల్లో సాహిత్యము, ఈ బూత్ ప్రయోగాల మీద చర్చ. అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే వేటూరి సుందరరామూర్తి రాయలేదా, గతంలో వేరొకరు రాయలేదా, చాలా మంది ఆ చరణాలన్నింటి ఇప్పుడు తెర ముందుకు తెస్తున్నారు. సార్ ఇప్పుడు మనకి సోషల్ మీడియా వచ్చేసిందండి, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అంతకుముందు మనం చెప్తానికి అంత అవైలబుల్గా ఉండే, పేపర్లో స్పేస్ ఉండేది కదా మన ప్రింట్ మీడియా ఉన్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈవెన్ శాటిలైట్ మీడియాలకు కూడా మీడియాకి కూడా లేదు అంత. బట్ సోషల్ మీడియాకి ఛాన్స్ ఉంది, ఏది పడితే అది రాసేస్తానికి మనకు ఉంటుంది. సో అవన్నీ తీసుకొచ్చి కంపేర్ చేసి చెప్పడానికి మనకు అవకాశం ఉంటుంది. కొంతమంది రీసెర్చ్ చేస్తారు, అటువైపు చేస్తారు కాబట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. ప్రాబ్లీ దే ఆర్ రైట్. బట్ ఏమవుతుందంటే ఇది ఇండివిజువల్ ఇదేనండి. ఆ రోజున ఉన్న పరిస్థితుల ప్రకారం అవి ఒప్పుకొని ఉంటారు, ఈ రోజున ఉన్న పరిస్థితులు వీళ్ళు ఒప్పుకోకపోతున్నారు. ఆ రోజు ఒప్పుకున్నారు, ఈ రోజు ఒప్పుకోలేదంటే దానికి దీనికి సంబంధం లేదు. రైట్.